సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను వచ్చేసి మీ అందరితో ఒక క్విక్ పిజ్జా దోశ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. లేట్ నైట్ కార్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఒక పిజ్జా దోశ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఆబ్వియస్లీ మనకి దోశ పిండి ఆల్రెడీ ఉండాలి. దోశ పిండి మీద అండ్ ఈ కెచప్ ఇవన్నీ యూజ్ చేసి నేను పిజ్జా దోశ అనేది మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో ఈ పిజ్జా దోశ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 1 లార్జ్ ఆనియన్ చాప్డ్, 1 మీడియం టమాటో చాప్డ్, గ్రీన్ చిల్లీ, అలాగే కొత్తిమీర కూడా కావాలి మనకి. ఇవన్నీ నేను ఒక బౌల్లో వేసేసుకొని చూపిస్తున్నాను మీకు. సాల్ట్ టు టేస్ట్, అలాగే దోశ పిండి ఉంది మనకి, అండ్ చీజ్ అనమాట. మీరు లేయర్స్ అయినా వాడచ్చు, నేను క్రీమ్ చీజ్ అనేది వాడుతున్నాను. చీజ్ లేయర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా అవి అయినా వాడచ్చు అనమాట. పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ వాడచ్చు, లేదంటే కెచప్ కూడా వాడచ్చు మీరు ఇందులో. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. సో పెప్పర్ పౌడర్ కూడా వేసేసాక కొంచెం, అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను గ్రీన్ చిల్లీ కూడా వేసాను, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట కొంచెం. నెక్స్ట్ వచ్చేసి మనం చీజ్ అండ్ కెచప్ కలుపుకుందాము. కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టము. నేను ఇప్పుడు చూపించేది మాత్రం ఒక 2-3 దోసకి వస్తుంది అనమాట, అంతే. మీరు క్వాంటిటీ దాన్ని బట్టి తీసుకోవచ్చు. సో కెచప్ ఒక 2 స్పూన్స్ కెచప్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం చీజ్ కూడా నేను క్రీమ్ చీజ్ యూజ్ చేస్తున్నాను చెప్పా కదా, ఇది ఒక 2-3 స్పూన్స్ తీసుకున్నాను నేను. మీరు లేయర్స్ అయితే డైరెక్ట్గా ఈ మిక్చర్ దోశ మీద వేసిన తర్వాత దాని మీద లేయర్ అనేది మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ పిజ్జా సాస్ ఇవన్నీ పిజ్జా మీద స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేయడానికి దోశ అనేది మనకి కాలిపోతుంది కాబట్టి మనం ఇవన్నీ ఒక్కటే మిక్చర్లో వేసుకుంటున్నాము. మనకు అంత టైం ఉండదు కాబట్టి దోశ కాలేలోపు. సో ఇదంతా నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో ఇదంతా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడైనాక కొంచెం ఆయిల్ వేసి దోశ పిండి వేసుకుంటున్నాము. దోశలాగా కొంచెం మనం మందంగా వేసుకోవాలన్నమాట. దోశ బాగా పేపర్ దోశలా కాకుండా లైట్గా మందంగా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిజ్జా ఫిల్లింగ్ ఉంది కదా, అదంతా మనం దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాం అన్నమాట. మీకు థిక్గా కావాలంటే థిక్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం సరిపోతుంది అనుకుంటే హాఫ్ దోశని ఫిల్లింగ్ చేసుకొని ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఫుల్ దోశకి వేసేస్తున్నాను ఫిల్లింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దోశకి ఎలాగో ఆయిల్ వేసుకుంటామో అలాగే లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి. అండ్ ఆయిల్ ప్లేస్లో మనం మెల్టెడ్ బటర్ లేదంటే గీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా లిడ్ తీసుకొని దోశ అనేది క్లోజ్ చేస్తామన్నమాట. ఒక 5 to 10 seconds వరకు
తర్వాత చూస్తున్నారు కదా ఇలాగ బబుల్స్ వస్తాయి. అప్పుడు మీరు దోశ అనేది ఫ్లిప్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. సో మన పిజ్జా దోశ అనేది రెడీ అయిపోయింది. సో కెచప్తో గార్నిష్ చేసుకొని ఇప్పుడు ఈ దోశ తీసుకెళ్ళి నేను మా హస్బెండ్కి పెడతాను. ఎలా ఉందో తన రియాక్షన్ చూసేద్దాము. బేబీ సో పిజ్జా దోశ విత్ కెచప్ ఎలా ఉందో తిని రియాక్షన్ చెప్పు. బాగుందా నిజంగా? ఓకే. సో అది గైస్ తన రియాక్షన్. సో బాగుందంట, ఫుల్గా లాగించేశారు పిజ్జా దోశ. సో మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. అండ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.